ఈ పని నేను చూస్తా కానీ నువ్వు లోపలికి వెళ్ళి పద. బాగుందమ్మా, కాఫీ పెట్టనివ్వు, వంట చేయనివ్వు. అయితే ఇంక నన్నేమి పని చేయనివా? నేనుండగా నువ్వు ఎందుకు శ్రపడాలి చెప్పు. ఏమండి, ఇవాళ కాఫీ ఎలా ఉంది? ఇది కాఫీ అండి, అమృతం అనుకున్నానే. చాలా బాగుంది. ఏమిటి విశేషం? విశేషమే మరి. ఇవాళ మీ మరదలు తనే స్వయంగా చేసింది. పేపర్లో అంత అర్జెంట్ వార్తలు ఏమి లేవు కానీ నా మాట వినండి. ఏమిటి? అమ్మాయి వచ్చిన తర్వాత ఒక్కనాడన్నా నవ్వుతూ పలకరించారా? అజా, ఏదో పని తొందరలో. కాదు, మీకు ఇంకా కోపం పోలేదు అవునా? అబ్బే, అదేమి లేదు. ఆ అమ్మాయి మీద నా కోపం ఏమిటి? నా తమ్ముడు భార్య కదా. చూడండి, ఇది మీరు నిర్ణయించిన సంబంధం అయితే ఇలా ప్రవర్తిస్తారా? బావగారు, నన్ను క్షమించండి. అబ్బే, అదేమిటమ్మా? లేమ్మా. నాకంతా తెలుసు. నా మూలాన మీరు ఆ పంచాయతీ తీర్మానానికి అంగీకరించాల్సి వచ్చింది. మీ మనసుకి ఎంతో బాధ కలిగించాను. కానీ మీరిచ్చిన అంగీకారంతో మనసారా ప్రేమించుకున్న ఇద్దరి జీవితాలు సార్థకమయ్యాయి. మీరు చేసిన త్యాగాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. అయ్యా, ఈ వీరయ్య పద్దులో ఏం జావగట్టినట్లేదురా? ఆడెప్పుడు అనా పైసలతో అంతా ఇచ్చేసాడండి. మీరే జావ కట్టేసి రసీదు ఇవ్వాలా? నీకెట్టా తెలుసు. నమస్కారం విశ్వరూపం గారు. ఎవరు? సుబ్బయ్య. రాదా. ఏమిటి ఆ ప్రెసిడెంట్ నిన్ను నీ తమ్ముడిని కలిపేట? పాపం, ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా? జరిగిందేదో మంచిగా జరిగింది కానీ ముందే డబ్బు తీసుకుని నా పత్రాలు నాకు పారి. డబ్బు? అంత డబ్బు నీకెక్కడిది? సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకున్నా. ఎందుకయ్యా అంత తొందరపడ్డావు? ఆ అప్పు నా దగ్గర ఉంటే. నీ దగ్గరే ఉంటే ఆ అప్పు పిల్లల్ని పెట్టి నన్ను నా ఆస్తిని కూడా మింగేస్తుంది. సొసైటీ బ్యాంకేనయం, ఎప్పటికైనా నా ఆస్తి నాకు దక్కుతుంది. అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే సరే, కానీ నా కాగితాలు నాకు పారేవయ్యా. డబ్బు ఎంచుకొని ఏవయ్యా? ఏవో నీ కాగితాలు. వస్తానండి విశ్వరూపం గారు. ఇంకేం వస్తావులే, వెళ్ళు వెళ్ళు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు తీసుకుంటే బాగుంది. ఇట్లా నీ సణుగుడు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు పట్టుకొస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నానండి. రే చవలయ్య, పెళ్లి చేసుకుని బాగుపడవలసిన వాడివి, నీకెందుకు అటువంటి పాడాలోచనలు నాయనా? నేను కూడా బాగుపడదామనండి. అప్పటికొచ్చి మీ రుణం అంతా తీర్చేస్తే నా పొలం పాక నాకు దక్కుతాయి కదండి. మరి ఏమనుకున్నా నీకు ఉందిరా తెలివి. పోయింది, ఈ వడ్డీ వ్యాపారం కూడా మట్టి కొట్టుకుపోయింది. పో.